హలో అస్సలం వాలేకుమ్ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే ఫ్రైడే నమాజ్ చేసిన తర్వాత అయితే అక్బర్ నాకు డ్యూటీ వచ్చింది. ఈరోజు అక్బర్ అన్న వాళ్ళ ఇంట్లో అయితే పార్టీ ఉంది. మా కఫీల్ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఎప్పుడైతే మేము ఒకసారి అన్న వెళ్ళి లంచ్ అయితే తీసుకొచ్చిండు వేరే హోటల్ దగ్గర నుంచి. ఎప్పుడైతే ఇంకో హోటల్ దగ్గరకు పోతున్నాం, లొకేషన్ ఇచ్చిండు మా కఫీల్ వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు. ఎప్పుడైతే వెళ్తున్నాం మేము, ఏటీఎం ఇచ్చిండు, పోయి అక్కడ సామాన్ తీసుకొని సామాన్ తీసుకొని ఏటీఎం నుంచి కట్ చేయమన్నాడు సార్ డబ్బులు అయితే. ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడైతే ఎగ్జిట్ నెంబర్ 27 మీద వచ్చినాం. దారి ఎక్కుతున్నాం. ఇక్కడ దగ్గరలోనే ఉంది, 4 కిలోమీటర్లు. అందుకోసం నేను కూడా వచ్చిన, లేకుంటే నాకు కూడా డ్యూటీ వస్తే లాంగ్ ఉంటాయి అన్నట్టు. ఎటు ఫస్ట్ టైం పోలేను, సెకండ్ టైం వస్తున్నా. అన్న లంచ్ తెచ్చినప్పుడు అన్నకు కూడా లంచ్ ఇస్తా, ప్రిపేర్ చేయకపోయి ఎటు పోకు అని చెప్పారు. వెయిట్ చేద్దాం, అన్నకి ఇస్తే మనకి ఇచ్చినట్టే ఇద్దరం కలుపుకొని తింటాం కాబట్టి. మరి ఇదైతే ఒక మేక మొత్తం ఉంది. ఈ 2 సాన్లు అయితే తీసుకొని పోతున్నాం. నేను రాకపోతే అక్బర్ నాకు ఇబ్బంది అవుతుండే. నేను కూడా వచ్చిన, నాకు అర్థమైపోయింది 2 సాన్లు. ఈ బిల్లు మొత్తం 2370 రూపాయలు. అర్థం చేసుకోండి ఎంత అవుతుందో, లెక్కేసుకోండి. 23 రియాలు, ఒక్క రియాల్కి 23 రూపాయలు. ఇవి 2 అయితే తీసుకొని పోతున్నాం. ఇప్పుడు నాకు కూర్చొని కూడా వస్తలేదు ఇక్కడ. మరీ కలుద్దాం, చూద్దాం. అయితే మాకైతే లోపల నుంచి అయితే అన్నం వచ్చింది, 2 కూల్ డ్రింక్స్. ఏదైతే జిరీష్ అంటారు అది మనం తినము. ఏదైతే మనకు వచ్చిన పెద్ద ఖానా నిచ్చే బాగుంది. వచ్చిన ఫుడ్ మాకైతే తిందాం, తిన్న తర్వాత చూద్దాం. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అయితే మేమైతే నేనైతే రూమ్కి వెళ్ళి పడుకున్నా. అప్పుడే మళ్ళీ నా హెల్త్ అయితే పాడైంది. అయితే పంటి నొప్పి మళ్ళీ లేచింది. అయితే దగ్గరున్న పాకిస్తాన్ హాస్పిటల్ దగ్గరకు అయితే 2 అయితే సూదులు ఇచ్చిండు. మళ్ళీ వస్తుందని చెప్తే వెంటనే తగ్గిపోయింది, పర్లేదు. ఇప్పుడైతే 2-3 రోజుల నుంచి వస్తుంది, కానీ అంత ఏర్పడలేదు. ఇలా చాలా నొప్పి లేసేసరికి మళ్ళీ పాకిస్తాన్ హాస్పిటల్ దగ్గర పోయి అయితే చూసుకున్నా. 2 ఇంజక్షన్లు వేస్తే తగ్గిపోయింది నొప్పి. ఎప్పుడైతే పోతున్నాం, ఈరోజైతే ఏమంటారు, రేపటి నుంచి రంజాన్ స్టార్ట్. అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు నా తరపున. ఈరోజైతే నమాజ్ చేసేది వచ్చేసినాం, తరావి. 8 రకాలు చేస్తారు ఇక్కడ సౌదీలో. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే ఇండియాలో అయితే 20 రకాలు అవుతుంది. ఎప్పుడైతే వెళ్తున్నాం రేపటి కోసం శనగలు మరియు శనగ పిండి తీసుకుంటున్నాం బజ్జీల కోసం, వీటి కోసం. మళ్ళీ రేపు మార్నింగ్, రేపైతే డ్యూటీ లేదు, కానీ ఎల్లుండి నుంచి మళ్ళీ స్కూల్స్ చాలు, టైం దొరకదు అన్నట్టు ఇప్పుడే పోయి తీసుకుంటున్నాం. అంటే రేపు ఫాస్టింగ్ అవన్నీ ఉంటాం మళ్ళీ అన్నట్టు తీసుకొని పోయి పెట్టుకుంటే అయిపోతుంది. మళ్ళీ కలుద్దాం, రూమ్కి వెళ్ళి తినేసి పడుకుందాం. మార్నింగ్ లేచి మళ్ళీ తిందాం. అంతవరకు